బాల్యం అంటే మేఘాల మధ్య వెలిగే చిన్న కాంతి లాంటిది. చింతలేని నవ్వుల్లో జీవితం మధురంగా అనిపించే దశ. మట్టిలో ఆడిన క్షణాలు, మనసులో చిరకాలం నిలిచే జ్ఞాపకాలు. అమ్మ పిలుపులోనే భద్రతను కనుగొన్న ఆ మధుర క్షణాలు. స్నేహితుల అల్లరితో ప్రతిరోజు పండుగలా మారిన వయసు. చిన్న కలల్లోనే పెద్ద ప్రపంచాన్ని చూసిన అమాయకపు మేధస్సు. తప్పులు చేసిన ప్రేమతోనే కప్పిపుచ్చిన ఆ మధురకాలం. బాల్యం అనే పుటల్లో ఎప్పటికీ చెరిగిపోని మధుర గీతం. నేను రాసిన ఈ పోయట్రీ సాహితీ కవి కళాపీఠం కోసం రాశాను. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు మార్చ్ మంత్లీ మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. సో అందుకే మీ ముందుకి కూడా తీసుకొచ్చేసాను. సో లేట్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుని ఫాలో అయిపోండి. ఇంకా చాలా విషయాలు పోయట్రీస్ మాట్లాడేసుకుందాం. మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.